స్థానిక సంస్థ ఎండి అనిత్ రెడ్డి మరో భాగవతం బయటపడింది. హైదరాబాద్లోని దుర్గం చెరువు వద్ద ఇకో టూరిజం పార్క్ డెకెన్ పార్టీ ఏరియా కోసం అడ్డదారుల్లో టెండర్స్ ను దక్కించుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడాయన. అయితే 8 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుని 5 కోట్లు మాత్రమే చెల్లించారు. గత ప్రభుత్వ అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందారు. దుర్గం చెరువు పరిసరాల్లో డెకెన్ పార్టీ ఏరియా కింద బార్ అండ్ రెస్టారెంట్ నిర్మాణానికి ప్రభుత్వం భూమిని ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై వాకర్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఇదంతా మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి 403/P సర్వే నెంబర్లో ఉన్నాము. ఇది దాదాపు 21 ఎకరం వరకు ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 2018లో దాదాపు 2 ఎకరాల 2 గుంటలను లీజ్కి ఇవ్వాలి ప్రైవేటు వ్యక్తులకి అని టూరిజం డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అటు 2018లో బిడ్డింగ్ వేయగా జూన్ నెలలో ఏఏ అవికేషన్స్, అదేవిధంగా కమలా హోటల్స్ హోరీస్ అని చెప్పేసి వీళ్ళు బిడ్డింగ్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే కమలా హోటల్స్ హోరీస్కి సంబంధించి వీళ్ళు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్నారు. వీరికి టెండర్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఫీజుని చెల్లించడంతో పాటు ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే టూరిజం డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతాన్ని లీజ్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్లో ముఖ్యంగా భాగంగా ఇక్కడ నిర్మాణాలు ఏవైనా చెయ్యాలి అనుకుంటే టెంపరరీ నిర్మాణాలు మాత్రమే చేయాలి. ఎలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అనేది చేయొద్దు. దానికి సంబంధించి ఇక్కడ ఏఏ అవికేషన్స్ అసలుకి ఎలా ఈ కమలా హోరీస్లోకి ఎంటర్ అయింది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న ప్రత్యేకించి బిగ్ టీవీ అటు ఇప్పుడు ఉన్నటువంటి టూరిజం ఎండి రమేష్ నాయన్ని సంప్రదించినప్పుడు ఇటు ఏఏ అవికేషన్స్కి అదేవిధంగా హోటల్ కమలా ఓరీస్కి ఏ విధమైన సంబంధం ఉంది అని అడిగినప్పుడు ఈ హోటల్ కమలా ఓరీస్లో 10% అనేది వీళ్ళకి ఏఏ అవికేషన్కి పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పేసి చెప్పారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రాంతం మొత్తం కూడా 2 ఎకరాల 2 గుంటల్లో నిర్మాణాలు చేయాల్సింది దాదాపు 8 గంటలను ఆక్యుపై చేశారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఎకో పార్క్ అనేది ముంబై తర్వాత అతిపెద్ద పార్క్ ఇది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ మనుషులకి సంబంధించినటువంటి బొమ్మల్ని చెక్కి ఇక్కడికి వచ్చేటువంటి టూరిజం ప్లేస్గా ఎంతో ప్రాముఖ్యత ప్రఖ్యాతగా గానే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ సేద తీరడానికి సాయంత్రం వేళల్లో ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ రాక్స్, గ్రీనరీ ఇదంతా కూడా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉంటుండే. ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఎంతో కళాత్మకంగా చెక్కినటువంటి ఇక్కడ శిల్పాలు కూడా మనకి కనిపిస్తున్నాయి.